హాయ్ హలో గైస్, నేను మీ నరేందర్. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు బీటెక్లో చాలా మంది జాయిన్ కావాలని చూస్తున్నారు కదా. సో అసలు బీటెక్ రియాలిటీ ఏంటి? యాజ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేటెడ్గా నేను ఈ మాటలు చెప్తున్నా. అండ్ 4 years ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి అట్లీస్ట్ లూప్ హోల్స్ ఏంటి, అసలు స్టూడెంట్స్గా మనం ఏం మిస్టేక్స్ చేస్తాం, పేరెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారు, అవన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో 1 month బ్యాకే చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ జేఈ ఎగ్జామ్ ఉంటుంది. సో మిమ్మల్ని డిమోటివేట్ చేయాలి అనుకోలేదు కాబట్టి ఇప్పుడు అంతా ఎగ్జామ్ కూడా అయిపోయింది. అండ్ ఎవరైతే ఎంసెట్ ఇంకా జేఈ మెయిన్స్ మంచిగా రాశారో, మంచిగా ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి కంగ్రాట్స్. కాకపోతే మీరు స్టెప్ ఇన్ అయ్యే లోపు, ఈ బీటెక్లో అడుగు పెట్టే లోపు హార్డెస్ట్ ట్రూత్ అసలు బీటెక్ అంటే ఏంటి అండ్ దాంట్లో ఉన్న రియాలిటీ ఏంటి అనేది మీకు చెప్పాలనుకుంటున్నా. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా ఈ వీడియో స్టూడెంట్స్ కంటే పేరెంట్స్ మీరే చూడండి. బికాస్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, అసలు ఏంటి అనేది బాగా కన్ఫ్యూజన్లో ఉంటారు. బికాస్ వాళ్ళకు కూడా అర్థం కాదు. సో పేరెంట్స్ మీరు చూడండి, వాళ్ళని 4 years చదివించేది మీరు కాబట్టి ఒకసారి వీడియో మీరు తప్పకుండా చూడండి. అండ్ మరోసారి చెప్తున్నా, మిమ్మల్ని అయితే డిమోటివేట్ చేయడానికి కాదు. బికాస్ యాక్చువల్లీ నేను బీటెక్ చేశా. ఐ లవ్ దిస్ ప్రొఫెషన్, ఐ లవ్ వాట్ ఐ హ్యావ్ స్టడీడ్. కాకపోతే ఈ స్టెప్ తీసుకోకుంటే బాగుండేదేమో అని చాలాసార్లు అనుకున్నా, కొన్ని స్టెప్స్. సో అలా మీరు కాలేజ్కి వచ్చాక అండ్ మీరు బీటెక్లోకి వచ్చాక మీరు అనుకోవద్దు, ఏ స్టూడెంట్ కూడా అనుకోవద్దు. కొన్ని పాయింట్స్ చెప్తా, అది మీరు నోట్ అయితే చేసుకోండి. అండ్ మీరు మీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆర్ ఎల్స్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు కరెక్ట్ ఆలోచించుకొని చూస్ చేసుకోండి. అండ్ ఎందుకంటే నెగటివ్స్ ఎన్ని ఉన్నాయో బీటెక్లో, పాజిటివ్స్ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు అడిగాను అనమాట మా సీనియర్స్ని కొందరిని, ఎలా ఉంటుంది ఇప్పుడు బీటెక్ అనేది వచ్చినావు ఆల్రెడీ, సో ఎలా ఉంటుందంటే ఏం చేయలేవు, వచ్చినావు కదా ఇరుక్కుపోయినావు ఇలా అనేవారు. బికాస్ ఎందుకంటే అప్పుడు ముందు ఇవ్వచ్చుగా నీకు తెలుస్తుంది అనేవాళ్ళు. తెలిసింది బాగా. కాకపోతే మీకు కూడా తెలుస్తుంది. నార్మల్గా బీటెక్లోకి ఎందుకు వస్తారంటే ఇంజనీర్ కావాలని చెప్పి వస్తారనమాట. సో అట్లా ఎవరైతే ఇంజనీర్ కావాలనుకుంటారో వాళ్ళు మనకి జేఈఈ ఎగ్జామ్ రాసి ఐఐటి లేదా ఎన్ఐటీలోకి, అండ్ అందులో క్వాలిఫై కాని వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాసి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఎంసెట్, ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు. సో ఆ ఎగ్జామ్ రాసి స్టేట్లో ఉన్న కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి అయితే ఎగ్జామ్ రాస్తారు. కాకపోతే అది ఒకప్పుడు ఉండే ఇంజనీర్ అవ్వడానికి జాయిన్ అవుతారని చెప్పేసి. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇంజనీర్ కావడానికి కాదు, జస్ట్ ఏదోటి బీటెక్ చేద్దాం జాబ్ వస్తుందంట, బీటెక్ చేద్దాం పక్కా జాబ్ వస్తుంది, ఇది ఒక భ్రమ. ఓకే, ఆ ఊహ. బికాస్ అప్పట్లో వచ్చేది, బికాస్ బీటెక్ చేసిన వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండే, 2015 ఆ లోపల ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండే కాబట్టి జాబ్స్ వేకెన్సీ కూడా ఎక్కువ ఉంటుండే కంపెనీస్లలో. అండ్ అప్పుడు ఏఐ ఇవన్నీ రాలేకుండే కాబట్టి తీసుకున్నారు అప్పుడు బీటెక్ చేసిన వాళ్ళని కూడా. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఎవరిని చూడు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిందా, ఏం చేస్తామంటే బీటెక్. సో అట్లా స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువైంది. అండ్ ఏఐ ఇవన్నీ రావడం వల్ల, డిజిటల్ కూడా గ్రో అవ్వడం వల్ల జాబ్స్ తక్కువ ఉన్నాయి. అండ్ కంపెనీస్లలో హైరింగ్ కూడా తక్కువ ఉంది. బేసికల్గా ఐఐటి ఎన్ఐటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి నేను ఏం చెప్పాను, బికాస్ అక్కడ అక్కడ స్టడీ కానీ అండ్ అక్కడ ఉండే కండిషన్స్ కానీ అన్నీ వేరే లెవెల్ ఉంటాయి, అంటే టాప్ లెవెల్ ఉంటాయి. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. కాకపోతే ఈ స్టేట్ లెవెల్లో ఉండే కాలేజ్ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్లో మ్యాక్సిమం చదివిన వాళ్ళకి అంత ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ ఎన్ఐటీ వరంగల్లో 75% స్టూడెంట్స్కి జాబ్స్ అయితే వచ్చాయట లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. చెప్పుకోవడానికి మంచి విషయం. కాకపోతే దాంట్లో అయితే అందరికి సీట్లు రావు కదా. అండ్ అకార్డింగ్ టు మై రీసెర్చ్, గూగుల్లో సెర్చ్ చేసిన అనమాట, ఈ జేఈ రాసిన వాళ్ళు 12 lakh పీపుల్ అంట. సో 12 lakh స్టూడెంట్స్లో నుంచి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 2 lakh పీపుల్. దాని తర్వాత ఐఐటికి వెళ్ళాలంటే జేఈ అడ్వాన్స్ క్లియర్ చేయాలి. సో యాజ్ ఆఫ్ 2024 ఐఐటీస్లో సీట్లు ఓవరాల్ 17,000 సంథింగ్ ఉన్నాయి. అండ్ ఎన్ఐటీస్లో 24,000. అండ్ మిగతా స్టూడెంట్స్ తప్పదు. సో బికాస్ క్వాలిఫై కాలేదు అండ్ సీట్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఎవరైతే జేఈ అడ్వాన్స్ మంచిగా రాస్తారో వాళ్ళకి ఐఐటీస్ వస్తుంది. అండ్ ఎన్ఐటీస్లో రావాలంటే జేఈ మెయిన్స్ హై టాప్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ఐటీస్కి వెళ్తారు. బట్ మిగతా వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు ఒకటే ఆప్షన్, వాళ్ళు స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు అండ్ మంచి స్టేట్లో ఉన్న కాలేజ్లో వెళ్ళిపోతారు. రీసెంట్లీ ఎంసెట్ 2 lakh స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు. దాంట్లో నుంచి 1,20,000 స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాస్తారన్నమాట. కాకపోతే క్వాలిఫై అయింది 90,000 స్టూడెంట్స్ అంట. యాజ్ పర్ 86,000 to 90,000 స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు. బట్ మిగతా వాళ్ళు ఏంది, సో తప్పదు, వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ అయితే వెళ్తారు కాలేజ్లోకి. ఇక్కడ కాలేజ్ వారికి మంచిగా దొరికిన అవకాశం. బికాస్ ఆ స్టూడెంట్ రావాలంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ పొలిటికల్ నడుస్తుంది, సో చాలా నడుస్తాయి. మొత్తానికి అయితే స్టూడెంట్స్ నష్టపోయేది ఇక్కడనే. అండ్ నార్మల్ ఒక బి గ్రేడ్ కాలేజ్కి, ఒక నార్మల్ Tier 2 కాలేజ్కి మీరైతే మేనేజ్మెంట్ సీట్ అయితే అసలు వెళ్ళకండి. బికాస్ మీ డబ్బులు వేస్ట్ తప్ప అక్కడ ఏముండదు. అక్కడ ఏంటంటే నార్మల్ ఇంకా చిన్న కాలేజ్లో ఎలా చెప్తారో అక్కడ అలా చెప్తారు. ఫస్ట్ మీ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. బికాస్ మనం ముఖ్యంగా బీటెక్ చదివేదే
ఒక మంచి ఎస్టాబ్లిష్ కంపెనీలో ప్లేస్మెంట్ తెచ్చుకొని అక్కడ జాబ్ చేసుకోవడానికి బీటెక్ చదువుతాం. లేదు నార్మల్గా ఏదో గ్రాడ్యుయేషన్ కోసం అనుకుంటే మీరు ఇంకా బీటెక్ చేసేది అవసరం లేదు, నార్మల్ డిగ్రీ చేసిన సరిపోద్ది. సో మీరు బీటెక్ వచ్చారు కాబట్టి మంచి కంపెనీలో ప్లేస్మెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ మీరు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి తెలుసుకొని వస్తే అద్భుతంగా ఉంటుంది. బీటెక్లోకి వచ్చిన తర్వాత కాలేజెస్ మనల్ని ఎలా ఆడుకుంటాయి, అసలు మనం వాళ్ళకి ఎలా ఇరుక్కుపోతాం అనేది మీకు చెప్తా, క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్మల్గా ఏ స్టూడెంట్ అయినా సరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో బీటెక్ చేయడానికి అవకాశం చూస్తాడు అనమాట. కాకపోతే తక్కువ ర్యాంక్ రావాలి. బికాస్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి కొన్ని, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఇంకా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట, లైక్ కాకతీయ యూనివర్సిటీ. ఇలా తక్కువ యూనివర్సిటీస్లో మాత్రమే బీటెక్ అనేది ఉందన్నమాట. అది కూడా ఆ యూనివర్సిటీస్లో రావాలి అంటే తక్కువ ర్యాంక్ ఉండాలి. సో మనకి మినిమం 10K 20K ఈ లోపల ఉంటే అండ్ కొద్దిగా రిజర్వేషన్ చూసుకొని, లేదా స్పోర్ట్స్ కోటా ఇట్లా ఏమైనా కోటా ఉంటే 30K వరకు ఉస్మానియాలో అట్లా సీట్ వస్తుంది. బట్ ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు తప్పక పక్క బీటెక్ చేయాలనుకుంటే సో ప్రైవేట్ కాలేజెస్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళు మీకు తెలిసిందే హైదరాబాద్లో గల్లీకో బీటెక్ కాలేజ్ అయితే ఉంది, మీకు తెలిసిందే నాకు తెలిసిందే. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, 35 ఆర్ సంథింగ్ వస్తుంది. సో 35K వస్తుంది. బట్ కాలేజ్ ఫీజ్ 1 lakh అని చెప్తారు. ఆ 1 lakhలో ఇన్వెస్ట్మెంట్ పోగా మిగతా 75 ఆర్ 60 అంటే బేస్డ్ ఆన్ కాలేజ్ కట్టమని చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా చెప్తారట, లైక్ ఇప్పుడు 2 days ముందే చెప్తారు అనమాట. సో సడన్గా అంత అమౌంట్ సెట్ కావు. June 9th 10th 11th ఓపెన్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళైతే రన్నింగ్ చేస్తుంటారు కాలేజ్లో, తప్పదు, వాళ్ళు అయితే ఏదో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు కాలేజ్లో. బట్ స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తారంటే June 8th వరకు లేదా June 9th వరకు వచ్చి ఫీజు కట్టాలి, మీ అకాడమిక్ ఫీజు ఏముందో అది కట్టేసేయాలి, రియంబర్స్మెంట్ పోను అని చెప్తారు. ఆ తర్వాత ఎందుకంటే స్టూడెంట్స్ హాలిడేస్ ఉంటాయి, ఆ టైంలో హాస్టల్ మొత్తం బంద్ చేసుకొని ఇంటికి వస్తారు, కానీ ఆ టైంలో వచ్చి కట్టాలంట. ఒకవేళ కట్టకపోతే June 9th నుంచి 10th నుంచి ఫైన్ ఎక్స్ట్రా 100 200. బికాస్ మనం ఇక్కడ ఆలోచించండి 100 అనుకుంటాం, బట్ ఒక 10 members లేట్ అయ్యి కడితే 1000 రూపీస్, ఒక 100 members కడితే 100 into 100 10,000 రూపీస్, వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది. కాకపోతే కొన్ని కాలేజెస్ ఇట్లా ఉన్నాయి, ఐ అబ్జర్వ్, దగ్గర నుంచి నేను చూసిన కాబట్టి చెప్తున్నా. అండ్ నార్మల్గా ఈ కాలేజ్ ఎట్లా అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు చెప్తాను అనమాట, లైబ్రరీ ఫీజు అని, ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి మొత్తం ఓవరాల్గా ఒక ఇట్లా 10,000 గుర్తు చెప్తారు మనకి. అలా కాలేజ్ ఫీజు కాకుండా మళ్ళీ ఎక్స్టర్నల్ ఫీజే చూసుకొని వెళ్ళండి. అండ్ కొన్ని కాలేజ్ ఎట్లా అంటే ఓన్లీ 1 time ఫీ అనమాట, ఒకసారి కడితే సరిపోద్ది, ఇయర్ అవసరం లేదని కొన్ని కాలేజెస్ ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఏంటంటే ప్రతి ఇయర్ కట్టాలి, 10,000 లేదా 15,000 లేదా 20,000 ఇట్లా ప్రతి ఇయర్ కట్టాలి అని కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో కట్టాలి మీకు ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి మేము మళ్ళీ రిటర్న్ ఇస్తామని చెప్పేసి ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో మొత్తానికి ఏంటంటే మన అయితే తీసుకుంటారు. సో కాలేజ్ ఫీజు 1 lakh వరకు పెట్టుకోండి. ఇది ఎంసెట్ ద్వారా వెళ్ళిన వారికి, ప్రైవేట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, కాలేజ్ ఫీజు 1 lakh వరకు పెట్టుకోండి. బికాస్ ఆ బుక్స్ అవన్నీ అండ్ ల్యాబ్ ఫీజు అవి చెప్పి 10,000 20,000 పెట్టుకోండి. మళ్ళీ మన వాళ్ళు హాస్టల్ జాయిన్ కావాలి కాబట్టి దానికి సపరేట్ ఫీజు పెట్టుకోండి. అట్లీస్ట్ నా కాలేజ్లో మరి అంత ఘోరంగా లేకుండే. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ల్యాబ్కి వెళ్ళినాం అనుకో, బయట ఏదో నార్మల్ రికార్డ్ తీసుకురండి అనేవాళ్ళు, అండ్ అబ్జర్వేషన్ కూడా నార్మల్ తీసుకురండి అనేవాళ్ళు. దాంట్లో మేము ఎక్స్పెరిమెంట్ అయ్యింది మేము రాసేవాళ్ళం, మా సార్ వాళ్ళు సైన్ చేసేవాళ్ళు. బట్ కొన్ని కాలేజ్ ఎట్లున్నాయంటే ఆ రికార్డు కానీ అబ్జర్వేషన్ బుక్ కానీ కొంటే వాళ్ళ కాలేజ్లోనే కొనాలి, కాలేజ్ బుక్ పైన కాలేజ్ నేమ్ అది వదలాలి. ఎందుకంటే నార్మల్గా మేము తీసుకుని అయితే మహా 50 లేదా 60 70 ఒక ల్యాబ్ రికార్డు, వాళ్ళ అమ్మాయి 200 250 అమ్ముతారు. మనం తప్పదు, మీరు అది తీసుకురాకపోతే నేను మార్క్స్ ఏంటి అంటారు, ల్యాబ్ ఫెయిల్ చేస్తా అంటారు. కాలేజ్ గురించి మొత్తం తెలుసుకున్నాక మీరైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో మనం జాయిన్ అయ్యి ఏదైనా ఎందుకు జాయిన్ అయ్యామరా అని అనుకునే బదులు థింక్ వన్స్ బిఫోర్ జాయినింగ్. అండ్ మనం సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే మనకు మెయిన్గా బీటెక్ వచ్చాక ఒకటి బాగా దెబ్బతీస్తుంది, ఈ M1 M2 సిరీస్ ఉంటాయి అనమాట. బాబా ప్రతి ఇయర్లో చెప్తున్నా, ఇప్పటికీ నేను ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, బట్ ఇప్పటికీ మా ఫ్రెండ్స్ కొంతమందికి M1 M2 అలాగే ఉన్నాయన్నమాట. సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ గట్టిగా చదివాను సార్, మ్యాథ్స్ ఉన్న అయితే క్లియర్ చేసుకోండి. M1 కానీ M2 కానీ M3 కానీ ఏమైనా ఉంటే, బికాస్ బాగా స్ట్రగుల్ చేస్తాయి. బీటెక్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు పక్కా ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది. అది 1 month మనం ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఏం కథ అని చెప్పేసి మొత్తం తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసుకొని కాలేజ్కి వచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని గురించి మీరు మళ్ళీ ప్రజెంటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ తెలిసిందే, మినీ ప్రాజెక్ట్ అండ్ మేజర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ చేయాలి, మీరు రియల్ టైం ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాలి, ఇదెల్లా ఉంటుందన్నమాట. మీరు స్టూడెంట్స్ అయితే అసలు టెన్షన్ తీసుకోకండి, లైక్ ఓన్లీ స్టడీయా అండ్ ఇదియా అదియా ప్రెషర్ ఉంటుందా అని చెప్పేసి. ఎంజాయ్ కూడా ఉంటుంది. అండ్ ప్రతి కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్ ఉంటాయి, లైక్ కల్చరల్ యాక్టివిటీస్, డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ, అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. మీరు మంచిగా ఆడగలిగితే నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ పంపిస్తారు కాలేజ్ వాళ్ళే. సో అండ్ ప్రతి కాలేజ్లో NCC అని NSS ఇలా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ మీరు చూసినట్లయితే ఇప్పుడు జాబ్స్ అయితే వచ్చే విధంగా లేవు, బికాస్ బయట సిచ్యువేషన్ కూడా చాలా బాగాలేదు, మార్కెట్ డౌన్గా ఉంది. అండ్ జాబ్స్ అయితే చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది జాబ్స్ వస్తున్నాయో. బీటెక్ పాస్ అవుట్ అయ్యే చాలా ఎక్కువ మంది ఉన్నారు, అండ్ దాంట్లో ప్లేస్ అయ్యేది
ఒక 10-20% వాళ్ళు ప్లేస్ అవుతున్నారు. మిగతా వాళ్ళు బయటకు వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ ఆర్ఎల్స్ మళ్ళీ ఎంటెక్ చేయడం కానీ ఇంకోటి 1 year ఆగి చూద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది అవుతున్నారు. కాబట్టి చేసే ముందు ఆలోచన చేయండి. కాకపోతే టాప్ కాలేజ్లో వేస్తే మీ ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది. సో ఒకరు బీటెక్లో జాయిన్ అయినాం, బీటెక్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి లైక్ ఏమన్నా ఇంకా ఎగ్జామ్స్ రాసి ఏమన్నా హైయర్ స్టడీస్ చదువుతా అంటే గేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో అది కొద్దిగా టఫెస్ట్ ఎగ్జామ్. కాకపోతే క్వాలిఫై అయితే మాత్రం మంచిగా లైక్ ఎస్టీమ్డ్ యూనివర్సిటీస్లో లైక్ ఐఐటీస్లో కూడా ఎంటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గేట్ స్కోర్ ఆధారంగానే గవర్నమెంట్ అథారిటీలో ఉన్న కంపెనీస్లో కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి గేట్ స్కోర్ ఆధారంగా. కాబట్టి మీరు బీటెక్ జాయిన్ అయ్యే ముందు ఒకసారి గేట్ గురించి సెర్చ్ చేయండి, దాని గురించి తెలుసుకోండి. సో దట్ మీరు హైయర్ స్టడీ చేయాలనుకున్నా ఉపయోగపడుతుంది, ఆర్ఎల్స్ జాబ్స్ కూడా వస్తాయి. సో ఒక్కటే వినండి, ఏదో నెగిటివ్స్ ఉంటాయని చెప్పి ఆలోచించకండి. పాజిటివ్స్ చాలా ఉంటాయి అండ్ చాలామంది ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి కంపెనీస్లో మంచి ప్యాకేజెస్లో. అండ్ అదర్ ప్రొఫెషన్తో పోల్చుకుంటే బీటెక్ చేసిన వాళ్ళకి రెస్పెక్ట్ చాలానే ఉంటుంది అండ్ జాబ్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ చాలానే ఉంటుంది. సో మీరైతే ఆలోచించండి. కాకపోతే కాలేజెస్ కానీ కోర్సెస్ ఏం తీసుకుంటారో అది చూస్ చేసుకున్న ముందు కొద్దిగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి. ఈ కాలేజ్ పైన స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టే ప్లేస్మెంట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టే అతనికి జాబ్ వస్తుంది. అదే మైండ్లో పెట్టుకోండి. అండ్ పక్కా బీటెక్ చేస్తే జాబ్ వస్తుంది కదా అనే ఒక ఊహ అయితే తీసేయండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కా కామెంట్లో చెప్పండి, నేనైతే క్లారిటీ ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సీనియర్స్ని తెలుసుకొని జాయిన్ అవ్వండి. దట్స్ ఆల్ గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.